చూడండి, నా దగ్గర ట్రైపాడ్ లేదు, అర్థం చేసుకోండి. అందుకే క్లిప్స్ షూట్ చేసి పెడుతున్నా. ఇక ఇలా అయితే వచ్చిందండి. దీన్ని మనం ఇంకా ఫిల్టర్ చేసుకోవడమే. ఫిల్టర్ చేసుకొని నేను ఎలా తాగుతానో మీకు చెప్తాను. హాయ్ రుత్వి, ఏం కావాలి నీకు? లెమేమే ఎక్కడుంది? తీసుకురా. ఏం జ్యూస్ తాగుతావు నువ్వు? తీసుకురా మరి. లెమేమే ఎక్కడుంది? ఎక్కడుంది లెమేమే? తీసుకురా. ఏంటిది ఇది? ఇది లెమేమే కాదురా, బీట్రూట్. చెప్పు. బీట్రూట్. అమ్మకు చెప్పు బీట్రూట్ జ్యూస్ చేయమని. తాగుతావా? మరి ఇది ఇదేంటి? ఇది ఇది ఇదేంటి? బీట్రూట్. ఇటీ చేస్తాను. ఇటీ నువ్వు తాగుతావా మరి? నీకు ఇష్టమా? ఇది చూడు. చెప్పు మరి. నువ్వు చెప్పు. ఇటు చెప్పు. నీకు ఇష్టమా? చెప్పు. ఏమిష్టం? సరే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఉసిరికాయ అండి. బీట్రూట్ కట్ చేశాను కదా, సో అది కలర్ అయితే అయ్యింది. మీకు సీడ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ టైం ట్రై చేయాలనుకునే వాళ్ళు హాఫ్ అయితే తీసుకొని ట్రై చేయండి. ఇక్కడైతే ఇంట్లో మా వాళ్ళందరూ తాగుతారు. బీట్రూట్ కూడా అతిగా వేసుకోకూడదండి, హాఫ్ ముక్క అయితే చాలు. డైలీ తీసుకునే వాళ్ళకి ఒక బీట్రూట్ ఉందనుకోండి, అందులో 4 భాగాలు చేస్తే 1 పీస్ మాత్రమే మీరు వాడుకోవాలి డైలీ తీసుకున్నట్టయితే. లేకపోతే వారానికి 1-2 సార్లు తీసుకున్నారనుకోండి. నేను ఇది చిన్న మీడియం సైజు, ఒక 50 గ్రాములు ఉంటుంది. ఇది మేము ఇద్దరము తాగుతామండి, మా బాబు నేను. ఈ జ్యూసెస్ మాత్రము ఫ్రెష్గానే చేసుకొని తాగితే బాగుంటుంది. ఇక్కడ నేను ఇంకొకటి ఏం చెప్పాలంటే, ఇప్పుడు పెయిడ్ ప్రమోషన్స్ వస్తున్నాయి కదా, సో ఏంటంటే ఆడవాళ్ళు మిక్సర్స్ అండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి, నేనేమి కాదనట్లేదు. కానీ జ్యూస్కి కూడా ఆ జ్యూసరు ఈ జ్యూసర్ అని ప్రమోట్ చేస్తూ ఉంటారు. నాకు భలే అనిపిస్తుందండి. నార్మల్ నాదైతే జ్యూసర్ రాలేదు, ఇది బటర్ఫ్లైదే, పిండిదనమాట. 2 జార్స్ ఉంటాయి కదా, బిగ్ స్మాల్. నేను ఇదే యూజ్ చేస్తున్నానండి ఎప్పటి నుంచో. చాలా ఉంటాయి. సో మీ కన్వీనియంట్కి తగ్గట్టు జ్యూసర్ని అయితే తీసుకోండి. తీసుకోవాలా వద్దా అనుకునేది మీ ఇష్టము. నార్మల్ జార్తో అయినా జ్యూసెస్ చేసుకోవచ్చు. నాకైతే సపరేట్ ఏమీ లేదు, ఇంట్లో ఉన్న దానితోనే జ్యూసెస్ చేసుకుంటాను. ఇక్కడ మీకు ఇంకో టిప్ చెప్తానండి. ఇందులో చిన్న పించు అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఉసిరికాయ కొన్ని చోట్ల అవైలబుల్ ఉండదు కదా, సో అప్పుడు మీరు చిన్న ఒక పించ్ అనమాట అల్లం వేసుకుంటే మంచి అరోమా, స్పైస్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఇది చూడండి, నేనైతే ఇప్పుడు మిక్సీ చేస్తాను. ట్రైపాడ్ లేదండి, సో నేను ఇలా 1 హ్యాండ్తోనే నా వీడియోస్ అంటే ఎడిటింగ్ తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నాను అన్నది. ఇక్కడ మార్నింగ్ పూట నేను రైస్ పెట్టాను. మా బాబాయ్ ఇప్పుడు మేమిద్దరం తాగుతాము. మా పాప వీళ్ళందరూ వెళ్ళిపోయారు స్కూల్కి, ఎవరి పనికి వాళ్ళు. మాదైతే బ్రేక్ఫాస్ట్ అయ్యింది. తర్వాత ఒక జ్యూసెస్ అయితే తాగుతున్నాము. ఇప్పుడు మీకు ఇది మిక్స్ చేసి చూపిస్తాను. ఇది చూసారు కదండి, బటర్ఫ్లై నార్మల్లే. ఇక్కడైతే గ్రైండ్ చేస్తున్నాను. వాటర్ ముందుగానే యాడ్ చేసుకోవద్దు, కొంచెం అది కచ్చాపచ్చగా వేసుకున్న తర్వాత వాటర్ని అయితే యాడ్. ఇక్కడ చూసారు కదా, ఇలా అయితే కొంచెం మిక్స్ అయ్యింది. ఇప్పుడు కొంచెం వాటర్, నార్మల్గా మనము గ్రైండ్ చేసుకుంటాం కదా, కొంచెం వాటర్ వేసి ఇంకొంచెం పేస్ట్ లాగా చేస్తానండి. చూసారు కదండి, ఇక్కడ ఒక టీ గ్లాస్లో హాఫ్ అయితే వేసాను వాటరు, మొత్తము మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇంకా జ్యూసెస్కి సరిపోయేటట్టు వాటర్ని అయితే యాడ్ చేసి మళ్ళీ ఒకసారి
మిక్స్ చేస్తాను. చూడండి, నా దగ్గర ట్రైపాడ్ లేదు, అర్థం చేసుకోండి, అందుకే క్లిప్స్ షూట్ చేసి పెడుతున్నా. ఇక ఇలా అయితే వచ్చిందండి. దీన్ని మనం ఇంకా ఫిల్టర్ చేసుకోవడమే. ఫిల్టర్ చేసుకొని నేను ఎలా తాతానో మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, గ్లాసెస్ అయితే పెట్టుకున్నా. ఇది వచ్చేసి 200 ml వరకు ఉంటుంది. హనీ అండి, ఫస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ హనీ సరిపోతుంది 200 mlకి. ఇక్కడ కూడా ఇంకో గ్లాస్కి అయితే చూడండి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మా బాబు అయితే వెనుక నుంచొని హనీ కావాలి అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనము అది ఉసిరికాయ వేసుకున్నాం కాబట్టి మనకి హాఫ్ లెమన్ సరిపోతుంది. ఇక్కడ మీరు అడగవచ్చు, చాలామంది లెమన్ ఎందుకు పిండుతారు అంటే, మనకి సిట్రస్ అనేది ఐరన్ని అబ్జార్ప్షన్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. సో అంటే ఎవరు చెప్పరు లెమన్ ఎందుకు యాడ్ చేస్తారన్నది. మనకి సి విటమిన్, ఐరన్ అబ్జార్ప్షన్ బాడీలో జరగాలి అన్నా మనం తీసుకున్న ఫుడ్స్లో విటమిన్స్ అబ్జార్ప్షన్ అనేది ఏది తీసుకున్నా కానీ ఐరన్ ఇంకా అవి ఉంటాయి కదా, వాటి అబ్జార్ప్షన్ జరగాలంటే ఇది సి విటమిన్ అనేది ఉండాలి. సో అందుకే మనము ఇక్కడ లెమన్ కూడా యాడ్ చేసాము. ఇంక ఇప్పుడు చూడండి, ఇది చేస్తాను. సో ఇక్కడ నేను ఫిల్టర్ చేయట్లేదు, ఎందుకంటే మాకు తాగే అలవాటు ఉంది కాబట్టి. మా బాబు కూడా తాగుతాడు. చూడండి, మంచి కలర్ అయితే ఉంది కదా. ఎవరైతే బాగా మనకి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కలరు పిగ్మెంటేషన్ అంటాం కదా, చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి స్కిన్ అవి. సో వాళ్ళకి ఏంటంటే, మీరు కలరీ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, మనకి న్యాచురల్గానే కలర్ అనేది గ్లో వస్తుంది, మీరు ఏ కలర్లో ఉన్నా. మా బాబు అయితే ఏడుస్తున్నాడండి, ఇవ్వాలంట. ఇది చూడండి ఒకసారి వాడిని, నా దగ్గర ఉండి నేను మీతో మాట్లాడుతుంటే ఇంకా ఇవ్వు అంటున్నాడు. దాన్ని మిక్స్ చేయాలి. స్పూన్ తీసుకుంటాను, మిక్స్ చేస్తాను. ఎందుకంటే నేను కొంచెము బీట్రూట్ చిన్న పీస్ తీసుకున్నానండి. మరి మీరు ఎక్కువ తీసుకున్నా, చాలామంది బీట్రూట్ కొన్ని మెడిసిన్స్ వాడే వాళ్ళని వాడొద్దంటారు. సో నార్మల్గా ఇది అందరికీ కాదు, ఎవరికైతే అలవాటు ఉందో వాళ్ళు ఇలా ట్రై చేయండి. సో మెడిసిన్ వాడే వాళ్ళైతే డాక్టర్ని సంప్రదించండి. ఇలాంటివి ఏవి అయినా కూడా అతిగా తీసుకోకూడదు, అతిగా తాగకూడదు. ప్రతిదీ లిమిట్ ఉంటుంది. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు తాగుతున్నారు, వీళ్ళు తాగుతున్నారు అని కాకుండా మీ బాడీ ఏది యాక్సెప్ట్ చేస్తుంది అనేది తెలుసుకొని మీరు ఏదైనా తీసుకోవచ్చండి. హెల్దీ ఫుడ్స్ చాలా ఉన్నాయి. హెల్దీ అని చెప్పేసి అతిగా తీసుకున్న అనారోగ్యాలు రావచ్చు. బీట్రూట్ వల్ల రీసెంట్గా విన్నాను, చాలామందికి బిటీరియా అనేది వస్తుందంట. అంటే కలర్ కానీ అది కానీ. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గానే తాగండి, అంతేం ఉండదు. వారంలో 1-2 సార్లు మీ డైట్లో చేర్చుకున్న కర్రీ రూపంలో కూడా చేసుకోవచ్చు. కర్రీకి అయితే ఇంకా సింపుల్ అండి, నేను చెప్తాను. ముందైతే మా వాడు ఆగట్లేదు. అక్కడ కూర్చొని అన్న పద. చూడండి అసలు ఎంత ఎగ్జైట్గా ఫీల్ అవుతాడో జ్యూసెస్ అంటే. అందులో మళ్ళీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్. పిల్లలకి ఇప్పుడు మనం ఏమంటారు, షాప్స్లో రెడీమేడ్ ఫ్లేవర్డ్ వస్తున్నాయి కదా, అవన్నీ అసలు వాడకండి. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఎప్పుడైనా మనకి ఇలా జ్యూసెస్ తాగాలి అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. జర్నీస్లో తప్ప మనకి కుదరదు. సో ఇంట్లోనే ఇలా న్యాచురల్గా చేసుకున్నారనుకో మనకి విటమిన్స్ అనేవి ఏమీ లాస్ కావు, ఫ్రెష్గా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. అందులో ముఖ్యంగా చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు చేశారంటే బాగా మంచి హ్యాబిట్స్ నేర్చుకుంటారు.
సో వాడైతే ఇలా తాగుతున్నాడండి. ఇక్కడ కర్రీకి దీన్ని కర్రీకి ఎలా చేసుకోవాలి అంటే బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఏమైనా హార్డ్గా ఉన్నవి స్టీమ్ చేసుకొని తాలింపు పెట్టుకోండి. ఎలా అంటే స్టీము మనకి కుక్కర్లో అందరికీ చాలా ప్లేట్స్ వస్తాయి కదా, అలా అయినా లేకపోతే స్టీమ్ చేసుకునే హోల్స్ ఉన్న ప్లేట్ ఎలా అయినా కింద వాటర్ వేసేసి దాన్ని స్టీమ్ చేసుకోండి. మా వాడు బాగుందని చెప్తున్నాడు, చూడండి ఇది లైవ్లోనే. థ్యాంక్ యూ నాన్న, తాగేసి అయితే అలా స్టీమ్ చేసుకొని వండారంటే పోషకాలు ఏమీ లాస్ కావు. బీట్రూట్లో ఇంకో ఆప్షన్ ఏంటంటే మనము పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ తాలింపు సింపుల్ అండి. జస్ట్ ఆయిల్, కొంచెం తాలింపు దినుసులు ఇవి వేసుకొని ఒక 5 to 10 minutes కుక్ చేశారంటే బాగుంటుంది. కొబ్బరి పచ్చిదైనా ఎండు కొబ్బరి అయినా చక్కగా తరగండి, స్ప్రింకిల్ చేసుకుంటే దించే ముందు బాగుంటుంది. వాటిలో ఆనియన్స్ అవి ఏమీ అవసరం లేదండి, జస్ట్ ఫ్రై చేసి రసం కానీ పప్పుచారు అలా కాంబినేషన్ తినొచ్చు. హెల్దీవే. నేను ఈసారి ఎప్పుడైనా కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు తప్పకుండా షూట్ చేస్తానండి. మా బాబు అయితే లేచి తాగుతున్నాడు. డోరు గాలికి అటు ఇటు ఊగుతుంది, అటు వెళ్ళి డోర్ వేసి వస్తున్నాడు. ఆటోమేటిక్ లాక్ అండి. చూడండి మా పాప అయితే స్కూల్ వెళ్ళింది. వీడితో నేను అది మోస్ట్ ఫేవరెట్. తాగేసాయి.